హాయ్ ఫ్రెండ్స్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. ఈరోజు కొత్త విషయం ఏందంటే చూడండి. ఇగ అక్కడ కనపడుతున్నాయి గదా! గొడ్లు మనయే. మన ఆవులు. ఇగ ఎర్రది గూడా కనపడుతుందిగా. ఎర్ర ఆవు. అయితే కొత్త విషయం ఏందంటే వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందండి చూడండి. ప్రకృతి ఎంతో అందమైనది. చూడండి. చల్లటి గాలి, సన్న ఎండ, హ్మ్. ప్రశాంతత ఎక్కడ దొరికిద్ది? కొన్ని వేల కోట్ల డబ్బులుండి, వేల ఏసీలున్నా గానీ సెంట్రల్ ఏసీలు అంటారు కదా! అట్లాంటి ఏసీలున్నా గానీ, ఇలాంటి ప్రకృతి అందించే అద్భుతమైన స్వచ్ఛమైన గాలి, హ్మ్. ఇగో ఈ నేల, ఈ యొక్క ఆనందం ఎన్ని వేల కోట్లిచ్చినా గానీ రాదు. ఇంకోటేంటంటే, నా వీడియోలు చాలామంది చూస్తున్నారు. మీ అందరికీ గూడాక నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే అందరూ లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి. అలాగే ఇంకో గొప్ప విషయం ఏందంటే, మాకు ఒక ఎర్ర ఆవు దూడుంది. దానికి కొంచెం మసకలొచ్చినియి. ఇప్పుడు నా వీడియోలు చూసే వాళ్ళలో ఎవరైనా వెటర్నరీ డాక్టర్ ఉన్నా, ఎవరన్నా వైద్యం తెలిసిన వాళ్ళున్నా మాకు సమాచారం అందించండి. ఎందుకంటే దానికి కళ్ళు కొంచెం మసకలున్నాయి కాబట్టి, ఆ మందు వాడి దానికి చూపొచ్చే ఏర్పాటు చేస్తా. ఇంకొకటేంటంటే, కష్టపడి సంపాదించుకున్న రూపాయే మిగిలిద్ది. జనం మీద బతుకుదామని ఆలోచించొద్దు. ఎవ్వరైనా సరే, జనం మీద బతుకుదామని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఆ డబ్బులు మిగలవు. పొగ, పొగమంచు కరిగిపోయినట్టు కరిగిపోద్ది అక్రమ సంపాదన. కాబట్టి ధర్మంగా సంపాదించండి. ధర్మంగా బతకండి. పిల్లలకి కూడాక మంచిగా కష్టపడి సంపాదించాలి. కష్టపడి చదువుకోవాలి. ఉన్నత స్థాయికెళ్ళాలని తల్లిదండ్రులకు తెలియజేయండి. నీతిగా సంపాదించిన రూపాయితో 4 మెతుకులు తింటేనే ఆనందంగా ఉంటది. అక్రమ సంపాదన చేసి వేల కోట్లు సంపాదించినా గానీ, అది స్వచ్ఛమైన భోజనంతో సమానం గాదు. కాబట్టి పెద్దలు, మిత్రులు మనందరికీ గూడా ఒక విషయం చెప్పాలని నేననుకున్నా. ఏంటంటే, పిల్లలకి బాగా సంస్కారవంతమైన చదువు నేర్పించండి. వాళ్ళకి విలువలు తెలియజేయండి. ఆచార సాంప్రదాయాలు తెలియజేయండి. ఇంకోటేంటంటే, మంచిగా దేవాలయానికి తీసుకెళ్ళండి. నెలకి 2 సార్లు, 3 సార్లు భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయానికి తీసుకురండి. భగవద్గీత చదివియండి. రామాయణం చదివించండి. ఇంకోటేంటంటే, ముందు సంస్కారం ఫస్ట్. సంస్కారం, సాంప్రదాయం ఇయన్నీ గూడాక నేర్పాలని కోరుకుంటూ, మీ ముద్దు బిడ్డ, రైతు బిడ్డ. మీ అందరికీ తెలుసు. కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని మంచి మాటలు పెద్దవాళ్ళు చెప్పలేకపోతున్నారు పిల్లలకి. కాబట్టి మరొకసారి గుర్తు చేసుకొని మరి అమ్మమ్మ, తాతయ్యల దగ్గర కూర్చోబెట్టండి చిన్న పిల్లల్ని. వాళ్ళ అనుభవాలు వీళ్ళకి చెప్తురు. సాంప్రదాయ ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయో చెప్తారు. కాబట్టి అవన్నీ గూడా పిల్లలకి తెలుస్తాయి. అలాగే మన రామాయణం, రాముడు గురించి చెప్పండి, కృష్ణుడి గురించి చెప్పండి. భగవద్గీత చదివించండి, రామాయణం చదివించండి. ఓకేనా? ఇంకోటేందంటే కష్టపడి సంపాదించిన రూపాయే మిగిలిద్ది. ఆ కష్టపడి సంపాదించాలంటే ఎంత కష్టపడితే పైసలొస్తున్నాయో అది గూడా పిల్లలకి నేర్పండి. విచ్చలవిడి ఖర్చులు లేకుండా పొదుపు చేసుకునే మార్గాన్ని గూడా తెలియజేయండి. ముందు ముఖ్యంగా ఆహ్, ఖచ్చితంగా ఒక లైఫ్‌లో గోల్ అనేది పెట్టుకొని అంటే జీవితంలో ఒక పట్టుదలతో చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవాలని ఖచ్చితంగా తల్లిదండ్రులు తేరదీయాలి. చెప్పాలి పిల్లలకి. అందరికీ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ.